ఆయన మాకు ఆన్ స్క్రీన్ కనిపించింది, ఆఫ్ స్క్రీన్ ఏమన్నారు ఆయన మీతో? నాకు ఈ వృత్తి అంటే ఇంట్రెస్ట్ లేదు. అసలు చిరంజీవి గారు అనే వ్యక్తి నా లైఫ్లో లేకపోతే నేను ఏమవుతానో నాకే క్లారిటీ లేదు. ఆ దడ నా కోసం చిరంజీవి గారు వచ్చే ఒక్క క్షణం వాల్యూ, చిరంజీవి గారి టైము కొన్ని కోట్ల విలువైంది. నేను అది వేస్ట్ చేయకూడదని నా కంగారు. మీరు ఎప్పుడు రైటర్గా ప్రయత్నం చేయలేదా అసలు ఈ ఫీల్డ్లో? డైరెక్టర్ అంటాగానే ఫ్లోలో గొప్ప డైరెక్టర్ అనొచ్చు, ప్రొడ్యూసర్ అనొచ్చు, స్క్రీన్ ప్లే రైటర్, అవన్నీ కూడా ఇంటర్ జోష్ అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది వస్తుంది బేసికల్గా. ఒక సినిమాతో అంటే జోష్ రవిగా మీరు మారిపోయారు. నన్ను అందరూ అంటుంటారు నీది హిట్ సినిమా కదరా, పేరు మార్చేసుకో అని. ఎంత అంటే మీ గ్రాఫ్ సడన్గా పీక్స్కి వెళ్ళిపోయిన సినిమా అది. అదొక పెద్ద బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా నాకు రవితేజ గారు లాంటి వ్యక్తి ఫోన్ చేయడం, కాన్ఫిడెన్స్గా నేను ఇవి చేయనని రిజెక్ట్ చేసుకున్నప్పుడు ఒక భయం అవ్వలేదా, నేను ఉన్న అవకాశాలు వదులుకుంటున్నానేమో అని? ఆ క్యారెక్టర్ ఎక్కువ సార్లు చేస్తే అంత హెల్దీ కాదు, పర్సనల్ లైఫ్కి డిస్టర్బెన్స్. అది గే క్యారెక్టర్ అనేది అటు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అది. అంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తి కూడా ఎప్పుడు తండ్రి క్యారెక్టర్లే. రావు రమేష్ గారు లాంటి గొప్ప గొప్ప యాక్టర్స్, వాళ్ళు అంత గొప్ప యాక్టర్స్, వాళ్ళకు కూడా అబ్బా హీరో అవ్వడానికి వచ్చారని అప్పుడే కామెంట్స్ చేశారు. నేను ఎప్పుడు అలా అనుకోలేదు చిరంజీవిని, కానీ ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది? హీరోగా ట్రై చేయడం తప్పేం కాదుగా. ఒక హీరోయిన్ సార్ అలా వస్తుంది సార్, సాంగ్ సార్ మీరు అలా పెట్టి కొడితే నలుగురు ఎగిరిపోయి. బట్ సక్సెస్ రాగానే కామెంట్స్ వస్తుంటాయి. ఒక మనిషి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మీలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంతమంది లైఫ్స్ని 80% మీకు ఫైనాన్షియల్ అసెట్ అనేది, అంటే అంత గొప్ప మనీ మనం చూస్తున్నాం మార్కెట్ అనేది సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ. మీరు వేటూరు గారి కన్నా ముందు రాస్తున్నది శివునిది ఏదైతే ఉందో అది వినిపించి. గొప్ప గొప్ప మహానుభావులు సిరోని గారు, వేటూరు గారు లాంటి వ్యక్తి ఎడంచేత కూడా పాట రాసిన సందర్భాలు ఉన్నాయి. జబర్దస్త్తో మీ ఎక్స్పీరియన్స్? డీలో ప్రోగ్రామ్ సుధీర్ చూస్తా. సుధీర్ మాకు జూనియర్. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.